So praise the Lord, everyone. After a long time, I thank God for this opportunity. It is the need of the hour that we come together to praise God, to pray together, to listen to His word. And I thank God first of all for this opportunity He has given me to join along with you. So let's start this meeting with a word of prayer. And I request Michael Anna to just do the starting prayer. Yeah, please Anna. మా పరిశుద్ధమైన జీవగల మా యొక్క మహా గొప్ప దేవ ఈ సమయంతో వందనాలు చెల్లిస్తున్నాం, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేమందరము ప్రభా జూమ్ మీటింగ్ ద్వారా మీ పాసలు చేటుకు ఇచ్చి కృపను బట్టి వందనాలు. మా పట్ల మా జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో మీరు చేస్తున్న మేళ్ళని బట్టి, మీ ప్రొటెక్షన్ బట్టి, మీ కాపుదల భద్రతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రశస్తమైన మీకు వాక్యం బట్టి, మీరు మాకు ఇచ్చిన నిరీక్షణ రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమైన ప్రభు మీ సమాధానం నెమ్మది మా హృదయాన్ని నింపండి. మీకు వాక్యం ద్వారా ఆదరణ, మీకు వాక్యం ద్వారా మాకు ధైర్యం దయచేయండి. ఎక్కువ మంది యొక్క జూమ్ మీటింగ్లో కూడుకోవటానికి కృప అనుగ్రహించమని, మీ యొక్క నెమ్మది మా జీవితాల్లో, మా యొక్క హృదయాల్లో దయచేయండి. యొక్క భయంకరమైన వైపరీత్య సమయాల్లో ఈ పాండమిక్ మధ్య అయినా మేమందరం మీ వైపు తిరగటానికి, అనేకులు మేము తెలుసుకోవటానికి, మీ వైపు తిరగటానికి కృప అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ ఈ మనోళ్ళని కూడా మా ప్రభువును మీ ప్రియకమైన యేసుక్రీస్తు పేరట మాత్రమే అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. Amen. 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 So let's spend this time. I request all of you, let's spend this time in the presence of God, praising Him and listening to His word and praying together. So let's sing this song and let's praise God. ఆయన వాక్యంలో సెలవిచ్చినట్లు ఇన్ సామ్స్ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో మనము నమ్ముకున్నదగా సహాయకుడై ఉన్నాడని ఆయన వాక్యంలో సెలవిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ పాటను పాడుకుందాం. యు నో దట్ వీఆర్ ఇన్ రియల్లీ డిఫికల్ట్ టైమ్స్, టెరబుల్ టైమ్స్, బట్ లెట్ us recognize, let us recollect, let us రియలైజ్, ప్రభువా నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము అని ఈ పాటను పాడుకుంటూ let us praise God and let us praise Him. You can have this song in the in the Google, Sarvonatuda Nive Naku Ashraya Durgamu ane paatanu. You can type in the Google, you can get the lyrics. Let's all sing this song. Let's all say, Lord, you are my refuge, you are my strength, you are my fortress. Nive na Ashraya Durgamu, Nive na Balamu, నీవే నేను నమ్ముకున్నదగ్గ సహాయకుడమైన నీకు స్తోత్రం అంటూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. I request all the other people, please mute your mics. Kindly mute your mics. Michael Anna, please mute your mic. Everybody please mute your mics and sing along with me at your places. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు ప్రభువా, ఎవ్వరు లేరు
నాకు ఇలలో ఎవ్వరు లేరు, మాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆశ్రయము నీవేగా. సర్వోన్నతుడా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అందరం స్వరంలెత్తి దేవా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు నీవు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు నీవు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అందరం స్వరములెత్తి దేవా నీవే మా ఆశ్రయము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు నీవు, సింహాల నోలను మూసినావు. ప్రైజ్ గాడ్. సింహాసనమిచ్చినావు నీవు, సింహాల నోలను మూసినావు. సింహాసనమిచ్చినావు నీవు, సింహాల నోలను మూసినావు. ఆమేన్. సింహాసనమిచ్చినావు నీవు, సింహాల నోలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. కెన్ వి ఆల్ కన్ఫెస్ టుడే? సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు నీవు, జయ జీవితము నిచ్చినావు. విశ్వాసము కాచినావు నీవు, జయ జీవితము నిచ్చినావు. అందరం విశ్వాసము కాచినావు నీవు, జయ జీవితము
నిచ్చినావు యేసయ్యా, విశ్వాసము కాచినావు నీవు, జయ జీవితము నిచ్చినావు సర్వోన్నతుడా. అందరం కలిసి ఆశ్రయ దుర్గము యేసయ్యా, సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు ప్రభువా, ఎవరు లేరు మాకు ఇలలో, ఎవరు లేరు మాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆశ్రయము నీవేగా, ఆదరణ నీవేగా, ఆశ్రయము ఆశ్రయము నీవేగా, మా ధైర్యము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అందరం స్వరములు ఎత్తి చెప్తాం దేవునికి, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యం యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరం యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తైన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరం స్వరమెత్తి యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, అందరం యెరికో ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా
మనకింక యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరం యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంద, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరం స్వరం లెత్తి దేవా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము అమ్మా యెహోవాదే, యుద్ధము యెహోవాదే. Let's all spend some time closing our eyes, just thanking God, just praising God. దేవా, సర్వోన్నతుడైన దేవా, నీకు స్తోత్రం అంటూ స్తుతులు చెల్లిద్దాం. నాకు ఆశ్రయ దుర్గమా, నీకు స్తోత్రం అంటూ స్తుతులు చెల్లిద్దాం. నేను దాగు స్థలమా, నీకు స్తోత్రం అంటూ స్తుతులు చెల్లిద్దాం. దేవా, ఇంతవరకు నీ కాపుల కింద నన్ను ఉంచి సజీవ లెక్కలో నన్ను ఉంచినందుకే నీకు స్తోత్రం ప్రభువా అని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా, నీకు స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవా, నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్నందుకే నీకు స్తోత్రం ప్రభువా. మా పక్షంన యుద్ధం చేయువాడా, నీకు స్తోత్రం. ఇదిగోనైనా సింహాల నోళ్లను మూసిన దేవా, నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, విపత్తుకల పరిస్థితులలో మేము ఉంటుండగా నాయన దేవా, మా ఆశ్రయము నీవే అని ఒప్పుకొనుచున్నాం. మా దాగు స్థలము నీవే అని ఒప్పుకొనుచున్నాం. దేవా, మా కాపుదల నీవే, నీ కృపనే అని ఒప్పుకొనుచు తండ్రి. ఈ జూమ్ ద్వారా కూడిన ప్రతి ఒక్కరిని నాయన నీ కృపగల హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకే నీకు స్తోత్రం. మీ కాపుదలకై స్తోత్రం తండ్రి. ముందున్న రోజులలో ఇదిగో మేము ఎదుర్కోబోయే యుద్ధాలలో ప్రభువా, నీవే మాకు తోడుగా ఆశ్రయముగా ఉండి మా పక్షమున ప్రభువా నీవే యుద్ధం చేసి ఇదిగో నాయనా మేము నీకు ఇంకా దగ్గరగా రాగలుగుతాం. ఆయన ఫలించుటకు నీ కృపను కాపుదలను
మాకందరికీ అనుగ్రహించమని ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని కూడా మీరు దీవించమని వేడుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా స్తుతి ఆరాధనను ప్రార్థనను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Let's turn our Bibles. Let's turn our Bibles to Romans. Let's turn our Bibles to Romans chapter 12. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎవరైనా బైబిల్స్ తీసుంటే 11వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ ఆసక్తి అధ్యాయం. విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు 16th వరకు కదా సచిన్. Yes. మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడు గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. Amen. Let's have a small word of prayer. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, వాక్యమై ఉన్న దేవ, మీ జీవం గల మాటలను మేము ధ్యానిస్తుండగా ప్రభువా, మా ఆత్మలకు కావలసిన జీవాహారం మీరు దయచేయండి. శిలువ చాటును మరుగుపరిచి ప్రభువా, మీ మాటలు మా హృదయాలకు, మా ఆత్మలకు, మాకు మీరు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. So as we look into this passage, మనం ఈ రోమిలకు రాసిన పత్రికను చూస్తే పరిశుద్ధుడైన పౌలు మళ్ళీ రోమాలో, ఆయా ప్రాంతాల్లో, రోమా పట్టణంలో ఉన్న విశ్వాసులకు ఈ లేఖనాన్ని రాస్తూ కొన్ని శ్రేష్టమైన సంగతులను ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు రాయిస్తున్నాడు. ఆ మాటలను మనం ఎందుకు ఈరోజు ధ్యానం చేసుకోవాలంటే, now if you see, we are living in almost at the times which are coming to the end of this world. దేవుడు ఏదైతే తన యొక్క ప్రవచనాలలో, తన మాటల్లో, తన వాక్యంలో చెప్పినాడో ఈ విధంగా ఉంటాయి, యు బీ కేర్ఫుల్, బీ అలర్ట్ అని చెప్తూ వచ్చాడో అవన్నీ మనము మన కళ్ళ ముందు జరగడం వీఆర్ సీయింగ్ టుడే. whether it may be this pandemic, whether it may be the war in the Israel, the things that are happening in Israel, all these things are really showing us the signs that the God has shown, already foretold in His word. So at this moment of time, at this pandemic situation and this times, మనం ఈ యొక్క అంత్య దినాల కాలంలో ఉన్నామని ఎరుగుచున్న మనము, what is our responsibility? How should I react to this? And what is my responsibility towards this? And when we look into this, these are the words that God is speaking to us today through His word. Romans chapter 12. Then I want to show 3 things, and we want to meditate and let's go deeper into those 3 things. And let's see how we should, what is our responsibility at this time. The first thing is 11వ వచనంలో చదివినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. The first thing we need to understand what God wants us at this period of time. What God is expecting out of me, out of all of us as His children, as a child of, as His church, as His body. What God is expecting us is, మొట్టమొదటిగా
ఆత్మయందు తీవ్రత గలవారమై ఉండాలి. And especially in these times that are coming to the end, in these end times, in these terrible times, God is asking us, God is expecting us to be fervent in spirit. ఆత్మయందు తీవ్రత గలవారమై మనం ఉండాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. రెండవది, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. రెండవది 12వ వచనంలో చూసినట్లయితే, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దిస్ ఇస్ ద సెకండ్ థింగ్ that God is expecting us. ప్రార్థన యందు నేను పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. మూడవది, in the 16th verse in 12th chapter, ఏడ్చువాడితో ఏడువుడి. These are the three things God has put in my heart to share. ఆత్మయందు తీవ్రత గలవారమై ఉండాలి. నంబర్ 2, ప్రార్థన యందు పట్టుదల గలవారమై ఉండాలి. నంబర్ 3, ఏడ్చువారితో ఏడువుడి. And when we look why God is expecting us to do this, why God is expecting us to be like this at this period of time, why Paul is writing this to the believers, let's look the chapters before that, because this chapter starts with a word called therefore. Kabatti ane maatato this chapter begins. 12th chapter begins with the word kabatti, therefore. That means God has said something before in those chapters. Before God is expecting us to be like this, God has told something before in those chapters. Let's look 3 things what God has said in his word before he is expecting us to do these things. Let's look 11th chapter, Romans 11th chapter. Can anyone read it for me, please? 11th chapter, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచియున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు. See, the point here is the context here, the Paul is saying ఏం చెప్తున్నాడంటే, అక్కడ పౌలు యూదులకు అన్యజనులకు మధ్య కంపారిజన్ చేస్తూ, యూదులు దే ఆర్ యాక్చువల్లీ ద సీడ్ ఫర్ ద బ్లెస్సింగ్, కానీ అన్యజనులైన మీరు కూడా దేవుని యొక్క అనుగ్రహమును పొందినవారు కాబట్టి వారు తమ హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుడు తన అనుగ్రహముని నీ మీద చూపి, you are also added to that branch to get the blessings of Abraham. And Paul, if you read this chapter, Paul is comparing between the Jews and the Gentiles. We are all the Gentiles, and God is saying one thing. ఈ మాట గమనిస్తాం ఇక్కడ 22వ వచనంలో, నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. The first thing I wanted to say is God's word says this. మనమందరం ఎవరమంటే దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుని అనుగ్రహమును పొందిన వారము. That's the first thing we need to remember. I need to remember. దేవుని అనుగ్రహమును పొందినవారు. మనం దేవుని అనుగ్రహమును పొందినవారు. ఎవరికి అట్లాంటి ఎంత భాగ్యము చాలా మందికి లేదు. There are so many crores of Gentiles. But God, in his great mercy, in his purpose and plan and mercy and grace, has shown his grace upon you and upon me. దేవుని అనుగ్రహమును, we are so special, we are so unique, we are so precious in the sight of God. We are called out people from this world. We are called out people. దేవుని అనుగ్రహం, నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అంటున్నాడు పౌలు. Today we should realize
నా మీద దేవుని అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఈరోజు రక్షింపబడ్డాను. ఈరోజు నేను దేవుని బిడ్డగా పిలువబడుతున్నాను. Number 2, let's turn that page, 11th chapter. Can we read 30th verse, please? Romans 11, verse 30. మీరు Romans 11. గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కనికరింపబడుతుంది. అటువలనే చాలు 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 చాలు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితే. ఎవరి అవిధేయత అంటే ఈజ్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద డిసోబీడియన్స్ ఆఫ్ జ్యూస్. వారి అవిధేయతను బట్టి ఈరోజు నీవు నేను కరుణింపబడ్డామంట. సెకండ్ థింగ్ ఐ వాంటెడ్ టు రిమెంబర్ ఆర్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్ వి వాంట్ టు రియలైజ్ మనం కరుణింపబడిన వారము, దేవాది దేవుని చేత కరుణింపబడిన వారు. This is the greatest, this is one of the things we need to think and get it into our heart. Devan, I'm not, it is not like, see, I have believed in God and so, my background is so and so. No, nothing. The thing is, మనం దేవుని చేత అనుగ్రహం పొందిన వారము, దేవుని చేత కరుణింపబడిన వారం. And the third, the most important, let's look to Romans chapter 9. Let's go back. What is Paul saying? What is actually Paul has prepared as he writing this letter and as he telling these things you have to do in 12th chapter, he has prepared the background in all the before chapters. Let's look to one more most important thing and the last thing I wanted to share now. Romans chapter 9, verse 23 and 24. Kindly please. Romans chapter 9, verse 23 and 24. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనపరచవలననేమి. See, the Paul also, the most important thing, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలోని మాత్రమే కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల. The third thing is, we are called to receive eternal glory. నిత్య మహిమను పొందుటకు, తనతో కూడా నిత్య మహిమను పొందుటకు ఆయన పిలుపును పొందుకున్న వారము. That is the privilege we are. That is the privilege we have. That's why we are so special in the sight of God. We are so special in the sight of God. We are so unique. We are so, his heart is after us because ఆయన అనుగ్రహం మనం పొందుకున్న వారం, ఆయన కరుణను పొందుకున్న వారము, ఆయన మహిమను పొందుటకు ఆయన మనల్ని పిలుచుకున్నవాడు. That's why God is saying, my children, my people, my body, let's do these 3 things at this time. Let's do these 3 things. Number 1, ఆసక్తి విషయమందు మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారమై నీవు నేను ఉండాలని దేవుడు హెచ్చరిస్తాను. Yes, at this point of time, it is very, very need of the hour. ఆత్మయందు తీవ్రత, the fervent in the spirit. When you look into other versions, it says the burning in the spirit, the fire in the spirit, strength in your spiritual life. God is expecting us to be strong in our spiritual life. And second thing is, God is asking us to pray. ప్రార్థనందు పట్టుదల కలిగి ఉండు. ప్రార్థనందు పట్టుదల కలిగి ఉండు. Don't be slack in your prayer life because you are so special in my eyes. You are called for glory. నా అనుగ్రహం నువ్వు పొందుకున్నావు, నా కరుణ నువ్వు పొందుకున్నావు.
మహిమను పొందుటకు నువ్వు పిలువబడ్డావు. డోంట్ సీ హియర్ అండ్ దేర్, డోంట్ కంపేర్ హియర్ అండ్ దేర్. అండ్ గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ us ఆత్మను తీవ్రత గలవారమై ఉండాలని, ప్రార్థన పట్టుదల గలవారమై ఉండాలని. చివరిగా ఏడ్చు వారితో ఏడుగుడి. There are so many people who are suffering in our own relatives, maybe in our own kith and kin, maybe the people whom we know in the fellowship or in your churches. There are so many people who are suffering, and God is expecting us to share in their suffering, to share in their suffering, to be there, to share, to console, or to somehow be and share in their suffering. ఏడ్చు వారితో ఏడుగుడి. These three things. Let's a small. Can I take some time to just go deeper in these three things? ఆత్మ ఎందు తీవ్రత గలవారమైంది అని అన్న మాటను లెట్స్ లుక్ ఇంటూ దట్ వర్డ్. Is it a caution? Is it a warning? Can also look the same thing. Paul also writes the same thing in another letter also. మనం ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికను చూద్దాం. Thessalonians first chapter, first letter to Thessalonians, last chapter, 5th chapter, and 19th verse లో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ఆత్మను ఆర్పకుడి. Do not quench your spirit. ఆత్మను ఆర్పకుడి. Now the question is, how we can be fervent in spirit, how we can be strong in our spiritual life. What are the things I and you have to do to be strong in our spiritual life? When I was meditating these things, few things I have come across. If you look to Thessalonians, 1 Thessalonians 5th chapter, ఆత్మను ఆర్పకుడి అనే మాట చెప్పక ముందు కొన్ని మాటలు చెప్పాడు, తన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఇఫ్ యు లుక్ టు చాప్టర్ verse 15, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయకుడి. నంబర్ 1, కీడుకు ప్రతి కీడు నువ్వు చేయొద్దు. నంబర్ 2, ఎల్లప్పుడూ మేలైన దానిని, మనుషులందరికీ మేలైన దానిని చేసి నువ్వు నడుచుకో. నంబర్ 3, దేర్ ఆల్సో ఇట్ సేస్ ఎడతెగక ప్రార్థన చేయుడి. నంబర్ 4, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నంబర్ 5, if you look to last words, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. When I meditated these things, these are the things that struck my heart. How I can be fervent in my spirit, how all of us can be fervent in our spirit. There are few things that God has mentioned in His word. Because, yes, we know in Galatians it says, our flesh and our spirit are fighting to one another. They are at opposite to one another. Something our spirit wants to do, our flesh may not cooperate so many times. Most of the time, all the time, they are at war with each other. అందుకే if you look to Romans chapter 12 also, before telling all these things, ప్రార్థనందు పట్టుదల కలిగిండుడి, లేకపోతే ఆత్మను తీవ్రత గలవారైండుడి అని చెప్పకముందు ఫస్ట్ లైన్ లోనే, 12th chapter ఫస్ట్ లైన్ లోనే, మీ శరీరములను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి అంటాడు పౌలు. తర్వాత మీ మనసులను మారునట్లు రూపాంతరం చెంది నూతనపరచబడిన వారిగా మీరు రూపాంతరం చెందుడి అంటాడు. రెన్యూ యువర్ మైండ్ అండ్ సరెండర్ యువర్ బాడీస్ అని చెప్తూ, దెన్ హీ సేస్ ఆత్మేందు తీవ్రత గలవారైంది, ప్రార్థనందు పట్టుదల కలిగింది అని చెప్తాం. హియర్ ఆల్సో ఇన్ థెస్సలోనియన్స్ వీ కెన్ సీ ద సేమ్ థింగ్. ప్రార్థనందు పట్టుదల కలిగింది, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. See, you can observe and we can observe and I can observe so many times that if we feed our flesh more, definitely, and I can see myself that the strength and the spirit will be very low. If I fed my flesh with
the fleshy things. And today, all of us can recognize and can relate to what I am saying. The things we have in our hands, the things that are going around in and around us, will really we need to be so disciplined. Definitely, we need to be so disciplined to cut away the things that are encouraging our flesh, that we are feeding with our flesh. What we see, what we hear, what we speak, what we do, all these things matters. That will encourage our flesh than the spirit. That will strengthen our flesh than the spirit. If you want to strengthen your spirit, first thing is you need to cut down the things that are being fed for your flesh. Just the first thing. Then we can see in Thessalonians it says, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంట. Having a habit of thanking God for everything, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవము definitely we should have. To be strong in our spiritual life, to be strong in our spirit, we need to have that quality of praising and thanking God. And it says for everything. I was thinking maybe for this pandemic we need to thank God. We do not know what the results that God has already expected of this, but we need to thank God for everything. And ప్రతి విధమైన కీడు నుండి దూరముగా ఉండుడి. Not give the devil the footstool. ప్రతి విధమైన కీడు నుండి దూరంగా ఉండుడి. That will help you to grow more and more strong in your spiritual life. And the word of God, which is called the sword of the spirit, we need to fill our hearts. నీ హృదయంను క్రీస్తు వాక్యం చేత సమృద్ధిగా నింపుకో అంటాడు దేవుడు. In Colossians, you see, క్రీస్తు వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా నింపుకో అంటాడు. We need to take time to feed our mind, our hearts with the word of God more and more. And this is the hour we need to spend more time in prayer. Maybe you are doing, but we need to take more time. Pray. To feed ourselves on the word of God. To strengthen our spirits, because there are so many distractions and attractions in and around us. In a click of a button, there are so many things that are there at our hand. Then how can we face these battles? How can we be strong enough to face these things, to be victorious over these things? The only thing, we need to be strong in our spirit. Our spirit man, అందుకే అంటాడు పౌలు, దేవా వారి యొక్క అంతరంగ పురుషుని యందు శక్తి గలవారు అగునట్లు వారిని చేయి అంటాడు పౌలు ప్రార్థన చేస్తూ కొన్ని సంఘాలకు. That the inner man become strong enough. And these are the things we can say. We need to cut down the things that are feeding our flesh. First thing. Then we need to feed ourselves with the word of God. And we need to come close to God. Spend more time with God, in the presence of God. Reading His word, meditating His word, praying, listening, and pouring your heart before God. These are the things that will help us at this time, especially. And we need to be very careful. Can we look to one verse in Ephesians chapter 5? Vanajaka, if you have, can you help me? Ephesians chapter 5. Yes, sir. Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. Yeah. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. Paul is warning Ephesians. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. Even I can relate. God has warned me, don't waste time. Don't waste time. You are wasting so much of your time.
with unnecessary things. Maybe they're not evil, but they are not needed now. Maybe we need to think, how am I spending my time? The time that God has given me. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. బీ కేర్ఫుల్, బీ అట్ యువర్ గాడ్. అజ్ఞానుల వలె ఉండొద్దు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ వలె ఉండొద్దు. వాళ్ళకి తెలియదు, దే ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్, అండ్ సమ్ టైమ్స్ వి గెట్ కాట్ ఇన్ ద ఫ్లడ్. అలా అందరితో పాటు మనం అలా వెళ్ళిపోతూ ఉంటాం. బట్ గాడ్ ఇస్ సేయింగ్, బికాస్ యు ఆర్ సో స్పెషల్, నో, యు ఆర్ సో స్పెషల్. మనం దేవుని అనుగ్రహం పొందిన వారం, కరుణను పొందిన వారం, మహిమ పొందుటకు పిలువబడిన వారం. గాడ్ ఇస్ సేయింగ్, డోంట్ వేస్ట్ టైం. సమయం పోనీయద్దు. దినములు చెడ్డవిగా ఉన్నాయి. రాబోయే దినాలు ఎట్లుంటాయో మనకు తెలియదు. అజ్ఞానుల వల్ల నువ్వు ఉండొద్దు. నీవు నేను జ్ఞానుల వలె, బుద్ధి గల కన్యకల వలె మనం ఉండాలని దేవుడు ఈరోజు మనల్ని కోరుకుంటున్నాం. ఆత్మ ఎందు తీవ్రత గలవారమే ఉండాలనేది మొదటి విషయం. రెండవది, ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండుడి. There are so many times we can see in the Bible, the word of God says, pray. ఎడతెగక ప్రార్థన చేయుడి, పట్టుదలతో ప్రార్థన చేయుడి, ఇసుకగా ప్రార్థన చేయుడి, ప్రతి విధమైన ప్రార్థనలతో మీరు ప్రార్థన చేయుడి. There are so many times we see, pray. మీరు శోధింపబడుకున్నట్లు ప్రార్థన చేయుడి. When we see, there are so many times God says, pray, spend time with God, spend time with me. Prayer is not as we know, it's not a monologue. It is a dialogue where we pour out our heart, where we listen to God in His word, and definitely it will become a delightful experience when there is a divine exchange. So God is encouraging us today through His word. Pray more, spend time with me more, take your time, take out your time, spend time with me more. I have a lot of things to say. I have a lot of things to say. I have a lot of things to speak to you, because you are so precious in my sight. నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాను. And I have rewards for you. I want to tell you something. I want to tell you. I want to speak to you. I want to show my heart. Can you give your time for me, God? Can you give your time? More time. Because as we all know, we are not fighting against flesh and blood. We are fighting against the powers and principalities ruling the darkness. మనము శరీరులతో కాదు కానీ అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతో పోరాడుచున్నామని దేవుని వాక్యం. విశ్వాస యాత్ర ఇరుకైన మార్గం అని దేవుడు చెప్తాం. విశ్వాస యాత్ర, ఇట్ ఈస్ a narrow way. It's a narrow way. And God said, most of the people may not enter it. Most of the people will choose the broad way. But it is a narrow way. But the end is glorious. And in this narrow way, hold on to me. I am there. శ్రమలలో నీకు నేను తోడై ఉంటాను. And God is asking us, spend time more with me. Because you're not fighting. Pray more. Intercede more. విజ్ఞాపన చేయి. You need to we as a people of God have to, at this point of time, we should prepare ourselves to intercede more for the people who are suffering, for the leaders. In Timothy it says, రాజుల కొరకు, అధికారుల కొరకు, సమస్త మనుషుల కొరకు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన ద్వారా pray for them. We need to pray for our leaders to take right decisions at this point of time. We need to pray for the people, our relatives, our family members who have not known God till now, living in sin and heading towards hell. Who will intercede for them? We need to pray more. We need to intercede more.
people of God, we need to take our time to spend more with God. And not only intercession, we need to protect ourselves, our families. We need to, like Job prayed for his family every day. And devil says, God, I cannot touch him because you have put a hedge. యోబు చుట్టూ, యోబు సంతానం చుట్టూ, యోబు కలిగి ఉన్న దాని అంతటి చుట్టూ నువ్వు కంచె. లెట్స్ లుక్ దట్ వర్డ్. యోబు గ్రంథం, జోబ్ ఫస్ట్ చాప్టర్, యోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. జోబ్ ఫస్ట్ చాప్టర్, పదో వచనం చదువుకుందామా? చాప్టర్ 1 verse 10. Can anyone read it for me? యోబుకు రాసిన పత్రిక, యోబు గ్రంథము మొదటి అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. దిస్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ద devil when God asked, have you looked my servant Job? You have put a hedge around him. Not only around him, around his family, around his everything that he has. You have put a hedge. To put a hedge, we need to intercede like Job intercede for him and for his family every day. Every day. And lastly, the third thing, ఏడ్చువాడితో ఎరుగుడి. ఏడ్చువాడితో ఎరుగుడి. And at this point of time, definitely, we as a people of God, I hope most of you might be doing that, but still, we need to remember and realize that we have a responsibility to share in the sufferings of other people, and especially to the family of God, to the believers, especially believers. God's word says it. Can we look to Galatians 6:10? Galatians 6:10. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఆమేన్. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, yes, we need to think about all the people, బట్ విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయు. Maybe the people, maybe the fellow believers, sisters in the fellowship in the church who are suffering or who are having maybe a need of prayer or maybe a financial support, whatever it may be, maybe a word of encouraging word. We need to do that because we are called out people. We are selected and elected by God. And God is expecting us to do this, especially at this point of time. We need to share in the sufferings of all the people, maybe the people around you, and especially we need to go for the needs of people belonging to the house of God, the body of Christ. So, yes, God has. When these are the things that touched me. Especially, I want to say my testimony also at this point of time. When this started, this one word has touched me. ఏడ్చువాడితో ఏడుడి. And it says, and God has struck my heart saying, this is not the time to entertain yourself, Sachin. This is not the time to entertain yourself. This is not the time to relax. Maybe you're not that busy like other doctors, but this is not the time for you to relax or to entertain yourself or to just waste time doing something else. This is the time where you need to come down on your knees, to intercede, to pray,
to spend time more in the Word of God, in meditating and spend timing in the presence of God. This word has struck me, and I started meditating that chapter, and so many things God has opened my eyes to see in those chapters. And really, it was a blessing when I was reading those chapters. దేవుని అనుగ్రహం పొందిన వారము, దేవుని కరుణను పొందిన వారము, మహిమ పొందుటకు పిలువబడిన వారం. How great when you think about these things. How great and how precious I am and we are in the sight of God. So many people will think we Christians, okay, there are so many things that the world may say. But what God says is, we are so special. And as the people of God, what God is expecting us to do is there are so many things. I think you can meditate the chapter, 12th chapter. There are so many things we can do. But what struck my heart, I was sharing. ప్రార్థన పట్టుదల కలిగినడి ఏడ్చు వారితో ఏకుడి ఆత్మని జీవత గలవారమైన. And I close here and I pray that దేవుడు ఈ వాక్యాన్ని, ఈ సత్యాలను మనందరి హృదయాల్లో మరి ఫలించులాగున దేవుడు తన మహాకృపను నాకు మనకందరికీ చూపి నడిపించుగాక. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్